శ్రీమాత్రే నమః. వరలక్ష్మీదేవియే నమః. వరలక్ష్మి వ్రత కథ. సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నారు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని నేను చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్రపౌత్రాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవేయండి అని అడుగుగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలు ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతము. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీన్ని ఇంతకుముందు ఎవరైనా చేశారా, ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాచాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండి అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అని ఓ బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమెకు ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి ప్రతిదేవుడిని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అణుకువగానున్న ఆ మహాప్రతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవిని. నీ నడవడికి చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కళ్ళలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తే శరణ్యే శ్రీ జగద్వందే విష్ణు వక్షస్థలాయ అని అనేక విధాల స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షములు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి నలువైపులా చూసి చారుమతి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైంది. దేవి అన్నది ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగునున్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంత ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంగా చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారంతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియదేవి సుప్రీత భవవరద అను శ్లోకంతో ధాన్యవాహనాది షోడోపచార పూజ చేశారు. 9 స్తోత్రములు గల తోరాన్ని కుడి చేతి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలకి గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతికి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగదలాడి నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందానికి ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ సర్వమయమయ్యాయి, స్వర్ణమయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షతలతో పూజించి 12 కుడుముల వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు.
బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వాళ్ళు ఇళ్ళకి బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు. చారుమతి దేవికి అమ్మవారు ప్రత్యక్షం అటువంటి మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకు దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం చేసిన చారుమతి ఎంత పుణ్యరాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండటం తామెంత భాగ్యవంతులని మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున పార్వతీదేవి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వసౌఖ్యములు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి కూడా మంచి కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు. ఓం తత్సత్. ఓం శ్రీ వరలక్ష్మీ మాత్రే నమః.